అంటే మనం చూడండి ఇక్కడ కృతయుగంబున భక్తి కీర్తించి 10 ఏండ్లు ధ్యానంబు చేసిన అలరు శౌరి. కృతయుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు వస్తాడో రాడో తెలియదు. త్రేతాయుగంబున ప్రీతితో ఏడాది మఖము చేసిన మెచ్చు మాధవుండు. 1 సంవత్సరం పాటు అనేక ఆవునేతులతో హోమాలు చేసినట్లయితే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు. ఈ కాలంలో ఆవు నెయ్యి కొన్ని చోట్ల 500, కొన్ని చోట్ల షాపులలో 5,000 రూపాయలు కేజీ. అది మంచిదా చెడా అనేది మనకి తెలియదు. ద్వాపరంబున రేపు మాపును నెలనాళ్ళు పూజ చేసిన ప్రీతి పొందు విభుడు. 1 నెల రోజులు జాగ్రత్తగా మాస దీక్షగా మండల దీక్షగా మనం కార్తీక మాసం 1 రోజులండి అంటాం. ధనస్సంక్రమణ 30 రోజులు అనుకుంటాం. అదేవిధంగా అయ్యప్ప మాల వేశానండి 40 రోజులండి మండలం అంటాం. ఆ విధంగా ద్వాపర యుగంలో పూజ చేస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు. కానీ ఒక భాగవతాన్ని శ్రద్ధగా ఈ కలియుగంలో పుడితే కలియుగంలో పుట్టాలి అంటారు. ఎందుకని? వేల సంవత్సరాలు జీవించక్కర్లేదు, యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు. కలియుగంబున భక్తి నెలకొన్న ఒకనాటి సంకీర్తనకు మెచ్చు శారంగధరుడు మొదలు చెప్పినట్టి 3 యుగంబుల కడు ప్రయాసపడిన గాని అల్పము చేరదు. అల్పంగా చేరుతుందిటండి. ఇక్కడ అధిక ఫల ప్రయాస కలుగుగాక కలియుగంబు మేలు. అతి కష్టంగా ఎన్నో సమయం, డబ్బు, మానసికమైనటువంటి స్థిరత్వం ఇవన్నీ పెట్టుకుంటే కానీ భగవంతుడు వస్తాడో రాడో తెలియదు. ఈ కలియుగంలో భాగవతాన్ని భక్తిగా ఎప్పుడైతే వింటారో స్వామి అనుగ్రహాన్ని పొందుతారయ్యా. అందుకనే కలియుగంలో మానవులకి కల్మషం అంటే ఏదో ఒక రకంగా వర్షం వస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? మట్టి నీరు రెండూ కలిసిపోతాయి, బురద నీరుగా ఉంటుంది. శరత్కాలంలో చూడండి మట్టి భాగం కిందకి వెళ్ళిపోతుంది, గంగ పైకి వెళ్తుంది, శుద్ధంగా ధవలంగా మంచినీరు కనబడుతుంది. ఆ విధంగా కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం కలవు గోవింద కీర్తనం. గోవింద అంటే చాలండి, 15 రకాలుగా అర్థం ఉంది. గో అంటే సూర్యుడు అని, గో అంటే కిరణములు అని, గో అంటే భూమి అని, గో అంటే వేదము అని, గో అంటే గోవు అని, గో అంటే గోవిందుడు శ్రీ మహావిష్ణువు అని, ఈ విధంగా 15 రకాలుగా అర్థాలు ఉన్నాయి. కలియుగంలో మానవులందరూ కూడా భక్తిగా భాగవతాన్ని చదువుతూ ఉండాలి. ఎటువంటి కోరిక ఉన్నా సరే భగవంతుడు ముందు తల వంచితే చాలు. మనం ఎవరి దగ్గర తల వంచవలసినటువంటి పని లేదు. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా 3 రకాల దోషాలు తొలగింపచేస్తారు. ఇటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని మనకి భూమండలం మీద అనేక నదులు ఉన్నాయి, తీర్థాలు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. 10 అరణ్యాలు 11 అరణ్యాలని కొంతమంది అంటారు. ఆ విధంగా 11 అరణ్యాలలో నైమిషారణ్యం చాలా విశేషమైనటువంటిది. అటువంటి నైమిషారణ్యంలో సూత మహర్షి గారి దగ్గర ఉన్నటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషే అనిమిష క్షేత్రే మునయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమం అసత. అక్కడ ఏమి చెట్లండి? నైమిషారణ్యంలో అద్భుతంగా అనేక రకాలుగా ఉన్న వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల మధ్య చక్కగా బారులు తీర్చిన కొమ్మలు ఉన్నాయి. కొమ్మలకు మధ్యలో నిగారింపుగా ఇంపు సొంపులు పెట్టేటువంటి చక్కటి పల్లవాలు ఉన్నాయి. పల్లవాల మధ్యలో చక్కగా గుబురు కట్టినటువంటి పూల మొగ్గలు ఉన్నాయి. పూల మొగ్గలు విచ్చుకున్న చోట మకరందాలన్నీ కూడా జాలు వారుతూ ఉన్నాయి. పూలు మొగ్గలై, మొగ్గలు కాయలై, కాయలు పండ్లై, శుకపికములు ఈ యొక్క చిలుక, గోరింక ఇటువంటి అన్నీ కూడా వచ్చి ఆ పండ్లను రసాలను కొడుతున్నప్పుడు, ఆ రసాన్ని త్రాగుతున్నప్పుడు ఆ నైమిషారణ్యంలో పరమ పవిత్రంగా ఉంది. దానిని విష్ణుక్షేత్రము అంటారు. పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమఫల నికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యంబును తింపదగు అరణ్యాలలో రాజుగా ఉన్నటువంటి రాజు ఈ యొక్క అరణ్యం నైమిషారణ్యం. అటువంటి నైమిషారణ్యంలో 1000 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంది సత్రయాగం అంటారు.
సత్రయాగం అంటే వారు కష్టపడి సంపాదించిన ధనంతోనే పూజ చేసుకోవాలి. వేరే వాళ్ళు డొనేషన్స్ ఇస్తే అవి చేయకూడదన్నమాట. ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు యాగం, యజ్ఞం, సత్రయాగం జరుగుతోంది. 88,000 మంది ఋషులున్నారు. వారు ఉదయం 4 గంటలకల్లే స్నానం చేసేస్తారు, పూజ మొదలు పెట్టుకుంటారు. 4ంటికి స్నానం చేయాలండి, దాన్ని దేవతా స్నానం అంటారు. 4:30, 5ంటికి స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. 5, 5:30కి స్నానం చేస్తే మనుష్య స్నానం అంటారు. 6 దాటిందా ఇంకా రాక్షస స్నానమే అంటారు. కాబట్టి ఉద్యోగ ధర్మాలలో కొన్ని కుదరకపోయినా ముఖ్యమైన సమయాలలో, పండగ రోజుల్లో పొద్దున్నే నిద్రలేవాళ్ళ. అక్కడ ఆ తాపసులు ఇట్లనిది వినీతున్ విజ్ఞాన భనిత నిఖిల పురాణవ్రాతున్ నుతహరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. సూత మహర్షి గారు అక్కడికి వచ్చారు. మనకి భక్తులు ఎన్ని రకాలు అంటే చాలా ఉన్నాయి, దానిలో ఒక హద్దు పెట్టుకోవాలి. కాబట్టి నారద మహర్షి గారు 108 భక్తులు ఉన్నాయి అన్నారు. ఆయన యొక్క శిష్యుడైనటువంటి ప్రహ్లాదుడు 9 భక్తులు ఉన్నాయి అన్నారు. ఈ విధంగా యజ్ఞాలు, యాగాలు డబ్బు ఖర్చు పెట్టుకుంటే భగవంతుడు వస్తాడా? వస్తాడేమో, అవకాశం ఉన్నది, లేదు అనట్లేదు. అంతకన్నా తొందరగా రావాలి. మనం చూడండి, కాళహస్తికి వెళ్తాం, తిరుమలకి వెళ్తాం, టిక్కెట్లు తీసుకుంటాం. కొంతమంది లేని వాళ్ళు 100 రూపాయల టికెట్టే తీసుకుంటారు. కొంతమంది ఉన్నవాళ్ళు 5,000 రూపాయల టికెట్ తీసుకుంటారు. 5,000 రూపాయల టికెట్ తీసుకుంటే తొందరగా వచ్చేస్తుందా పుణ్యం? 100 రూపాయల టికెట్ తీసుకున్న వారికి కొంచెం ఆలస్యంగా వస్తుందా, లేట్ కమర్సా? అదేమీ లేదు. అది క్షేత్రమహిమ. భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే భక్తి కావాలి. అటువంటి భక్తిగా యజ్ఞయాగాదులు చేస్తూ మధ్యాహ్నం పూట విశ్రాంతి సమయంలో భక్తికాండ గురించి చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, చిన్నపిల్లలకి మందు వేయాలి. మందు వేయాలంటే వాడు తినడు, తాగడు. అప్పుడేం చేస్తారు? హోమియోపతిలో కాస్తంత తేనె కలుపుతారు. తేనె తీయగా ఉంటుంది, దాంతోపాటు ఈ మందు వేసుకున్నట్లయితే రోగం పోతుంది. ఆ విధంగా యజ్ఞయాగాదులతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా భక్తిభావాన్ని వృద్ధి పొందింపజేయటానికి అనేక రకాలుగా గురువులను అడుగుతూ ఉంటారు శిష్యులు. దానిలో శౌనక మహర్షి గారు ఋగ్వేద ప్రవక్త, ఆయన అడుగుతున్నారు. ఒకరోజు సూతమహామునిని శౌనకాదులు అడిగారు, అనేక పురాణాలు తెలుపుతూ ఉన్నారయ్యా, దానిలో పరమధర్మం చెప్పండి, సారం చెప్పండి అన్నారు. ఇది కలియుగం కదా, రాబోతున్నది. ప్రాయేణ అల్ప ఆయుష సర్వే కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయ మందభాగ్యా హి ఉపద్రుతా. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఏవియుంచెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలబడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ప్రతివాడికి ఒక చింత ఉంటుంది, మనస్సు శాంతి ఉండదు. శాంతి పొందింపచేయాలంటే దానికి ఏమి చేయాలి? కలియుగంలో మానవులందరూ కూడా అలసిపోతారు, ఎక్కువ రోజులు కష్టపడలేరు. యజ్ఞాలు, యాగాలు, హోమాలు మనలాగా 1000 సంవత్సరాల పాటు చేసేటువంటి సత్రయాగాన్ని చేయలేరు. కార్తీక మాసం నెల రోజులు చేయటమే కష్టమైపోతోంది. ఉగ్రమైన రోగాలు వస్తున్నాయి. ధనం ఉంటుంది, అనవసరంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. వారికి దరిద్రం ఎక్కువగా ఉన్నది. అంటే మందభాగ్యులు. మందం ఎందుకంటే ఈ కలియుగంలో మానవ జన్మ రావటం విశేషం కదా. పూర్వజన్మ పుణ్యం వలన ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. దీనికన్నా ఉత్తమ జన్మలకు వెళ్ళాలి, మోక్షానికి ఒక బాట కావాలి. అలా వెళ్లకుండా కిందకి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా మానవులందరూ కూడా. ఎప్పుడూ ఏదో ఒక చింత ఉంటుంది. చదువుకునే సమయంలో ఎక్కువ మార్కులు రావాలని, మనిషికి తృప్తి లేదు అనేటువంటి విషయం చెబుతున్నారు. తృప్తి పొందాలి అంటే పుష్టి కలగాలి, తుష్టి కలగాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏమైనా కథలు ఉన్నాయా? భాగవతం భగవంతుడి యొక్క కథ చెప్పండి. అది కూడా కాక మీకు ఎక్స్పీరియన్స్ అంటాం కదా, చాలా రోజుల నుంచి ఉన్నారు, పెద్దల చెప్పేటువంటి మాటలు విన్నారు,
గురువు గారి దగ్గర గురువు యొక్క శిష్యరికాన్ని చేశారు. చదువు 3 రకాలుగా మనం నేర్చుకోవచ్చు. ఒకటి, గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యరికంగా ఉండాలి, వారాలు ఉంటూ ఆ విధంగా చేస్తారు. రెండోది, ఇప్పుడు మనం ట్యూషన్స్ అంటున్నాం కదా, డబ్బులు ఇచ్చి చదువుకుంటున్నాం. మూడవది, మీ దగ్గర ఉన్న విద్య నాకు చెప్పండి, నా దగ్గర ఉన్న విద్య మీకు చెబుతాను. నాకు రానిది మీ దగ్గర ఉంది, మీకు రానిది నా దగ్గర ఉంది. పరస్పరం అంగీకారంతో చదువుకునేటివి. నాలుగవది లేదన్నమాట. ఆ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి గురువుగారి యొక్క సేవ చేశారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు కూడా మాట్లాడిచ్చేటువంటి శక్తి కలిగింది గురు మాట, గురువాణి. అటువంటి గురువుల దగ్గర మీరు ఉన్నారు కదా. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. మనం పుస్తకాలు చదివితే సరిపోదండి. పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే వారు చెప్పిన ఒక కథలో కనీసం 10 పుస్తకముల యొక్క సారాంశం మనకు కనబడుతుంది. మనం ఒక పుస్తకం చదువుతాం, అది ఒకటే అన్నమాట. గురువుల ద్వారా తెలుసుకున్నట్లయితే అనేక ఆచార వ్యవహారాలు గ్రంథాలను పరిశీలన చేసి వారు ముఖ్యమైన సారాంశాన్ని సారం చెబుతారన్నమాట.